శ్రీ సత్యసాయి జిల్లా ఉగ్రవాదులకు అడ్డాగా మారిందా? నూర్ మహమ్మద్ అరెస్టుతో వెలుగు చూసిన అంశాలేంటి? ఎన్ఐఏ, ఐబీ అధికారులు నూర్ కార్యకలాపాలు, అతని సంబంధాలు, ఇతర ఉగ్రవాద కనెక్షన్లపై ఏం చెబుతున్నారు? శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాది సంస్థలతో సోషల్ మీడియాలో సత్సంబంధాలు కొనసాగిస్తున్న నూర్ మొహమ్మద్ ను ఆగస్టు 16న ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది. ఈ క్రమంలో ప్రత్యేక విచారణ నిమిత్తం నూర్ మొహమ్మద్ ను పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించారు. పోలీసు దర్యాప్తులో ఆసక్తికర అంశాలు వెలువడ్డాయి. నూర్ మహమ్మద్ తో పాటు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సజ్జత్ హుసేన్, మహారాష్ట్రకు చెందిన తాపిక్ ఆల్ ఆలం షేక్, మరో 2 వ్యక్తులు సైతం ఉగ్రవాద సంస్థలతో సంభాషించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో 2 ప్రత్యేక బృందాల ద్వారా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు దర్యాప్తు చేపట్టారు. తమ పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో 2 ఉగ్రవాది సానుభూతి పరులు సజ్జత్ హుసేన్, తాఫిక్ ఆల్ ఆలం షేక్లను అదుపులోకి తీసుకున్నట్లు శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. అంతేకాక వారి నుంచి సింగిల్ బ్యారెల్ తుపాకీతో పాటు 21 బుల్లెట్లు, పాస్పోర్ట్, 2 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. గత కొంతకాలంగా నూర్ మహమ్మద్ కదలికలపై నిఘా ఉంచిన అధికారులు పక్కా సమాచారంతో అరెస్టు చేశారు. అప్పట్లో ఈ ఘటన ధర్మవరం ప్రాంతాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది.